డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి. చాలా టెండర్ గా, చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మార్కాపురం జిల్లాను కాటంరాజు జిల్లాగా మార్చాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. డిమాండ్ కూడా వినిపిస్తోంది. అండ్ మొన్న మధ్య మీరు కూడా రీసెంట్ గా ఇదే సబ్జెక్ట్ గురించి మాట్లాడడం విన్నాం. సో ఎందుకంటారు? యా మేడం, యాక్చువల్ గా అంటే మొన్న కాటంరాజు జయంతి ఉత్సవాల సందర్భంగా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో ఆ ఉత్సవాలకి చీఫ్ గెస్ట్ గా పిలిచినప్పుడు వెళ్ళాను, అక్కడ మాట్లాడాను. సో బహుశా ఆ వీడియో చూసుంటారు. యాక్చువల్ గా అది ఈ రోజు డిమాండ్ కాదు మేడం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ జిల్లాల పునర్విభజన చేయాలి అనే ఆలోచన వచ్చిందో ఆ రోజే నేను సాక్షి ఛానల్లోనే డిమాండ్ పెట్టడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమని? మార్కాపూరు, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, ఉదయగిరి ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి కాటంరాజు జిల్లాగా ఒక జిల్లాని ఏర్పాటు చేయండి అని ఆ రోజే ఆనాటి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం. ఓకే, వాళ్ళకి మార్కాపూర్ జిల్లానే చేయలేదు, ఆలోచన లేదనుకుంటాను, పక్కన పెడితే ఇవాళ మార్కాపూర్ అనే ఒక జిల్లాని ఏర్పాటు చేయాలి అని ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ జిల్లాకి కాటంరాజు పేరు పెట్టాలి అంటే నాకు అవకాశం దొరికింది, మీడియాలో మాట్లాడగలిగాను కాబట్టి నేను ఆ రోజు సాక్షిలో చెప్పగలిగాను. కానీ ఈ ఆకాంక్ష లక్షలాది మంది ప్రజల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా కొంత ప్రాంతం తమిళనాడు, కర్ణాటకలో కూడా ఉంది. ఈ ప్రాంతానికి కాటంరాజు పేరు పెట్టాలి అని. ఎందుకంటే ఆ ప్రాంతానికి కాటంరాజుకి ఉన్న సంబంధం, ఆ ప్రాంతాన్ని పరిపాలించిన 12వ శతాబ్దానికి చెందిన రాజు కాటంరాజు. అదేవిధంగా అక్కడ అనేక శాసనాలు కావచ్చు, అనేక దేవాలయాలు కావచ్చు, స్వయంగా కాటంరాజు దేవాలయాలు, అట్లే ఆయన నిర్మించిన గంగ దేవాలయాలు, ఇట్లా అనేక దేవాలయాలు ఉండటం ఆ ప్రాంతానికి హిస్టారికల్ గా ఆయనకున్న కనెక్టివిటీని తీసుకున్నప్పుడు ఆ ప్రాంతంతో పాటు ఆ మిగతా అన్ని ప్రాంతాల వాళ్ళు, అదే విధంగా అనేక కులాల వాళ్ళు కూడా ఈ రాజు పేరు మీదుగా ఆ జిల్లాని ఏర్పాటు చేయాలి అని కోరుతా ఉన్నారు. ఎందుకు కోరుతా ఉన్నారు అన్నప్పుడు సహజంగా మనం చూస్తే త్రేతాయుగంలో శ్రీ రామలక్ష్మణులు వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఒక రాజుని దేవుడిగా కొలవటం అనేది చూస్తా ఉన్నాం. అదేవిధంగా ద్వాపర యుగంలో కృష్ణ బలరాములు వాళ్ళు పరిపాలన చేసిన తర్వాత వాళ్ళని భగవంతులుగా కొలవటం చూసాం. అదంతా కూడా ఒక పార్టీ అంటే ఆ యుగానికి సంబంధించింది. సరే, పెద్దలు మనం చెప్తే తెలుసుకున్నది. బట్ వెరాస్ ఇది 12వ శతాబ్దానికి ఇప్పటి కలియుగంలో ఈ చరిత్రలో చూసుకున్నప్పుడు ఒక రాజుని దేవుడిగా కొలవటం అనేది కాటంరాజుకు మాత్రమే ఉంది. మీరు ఎక్కడైనా చూడండి, రాజుని హిస్టరీలో చాలా గొప్ప రాజుగానో లేకపోతే అతని పరిపాలన చాలా బాగుందో అని వర్ణించడం జరుగుతుంది. ఉదాహరణకి కృష్ణదేవరాయ గారిని తీసుకున్నా, మనం కొంత బాగా వెనక్కి వెళ్ళి అశోక చక్రవర్తిని తీసుకున్నా కూడా వారి యొక్క గొప్పతనాన్ని వర్ణించడమే జరుగుతుంది తప్ప ఆ రాజుకి దేవాలయాలు కట్టి ఆ రాజుని దేవుడిగా కొలవటం అనేది మనం ఎక్కడా కూడా లేదు. కీర్తి ప్రఖ్యాతల్ని కీర్తిస్తామే తప్ప. వెరాస్ కాటమరాజుకి ఈ ప్రాంతం మార్కాపురంలో, దొనకొండ ప్రాంతంలో, వేణూతల దగ్గర ఆయనకు ఒక దేవాలయం ఉంది. అట్లే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఆయన దేవాలయాలు ఉన్నాయి. సో రాజుని దేవుడిగా కొలిసే అంత ప్రాశస్త్యం ఉన్న గొప్ప రాజు కాబట్టి ఆ రాజు పేరు మీద కనీసం ఒక జిల్లానన్నా ఏర్పాటు చేయండి అనే డిమాండ్ ఈరోజు నేను ఏదైతే వ్యక్తపరిచానో దాన్ని లక్షలాది మంది సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తపరుస్తా ఉన్నారు. చరిత్ర తీసుకున్నప్పుడు కూడా మేడం, వీళ్ళ పూర్వీకులది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతం దగ్గర ఉండే యలమంచలి ప్రభువులు వీళ్ళ తాత వలురాజు. అదేవిధంగా వీళ్ళ తండ్రి వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ పెదనాన్న, చిన్నాన్న వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళు మొత్తం 5గురు. ఆ 5గురు కూడా సింహాద్రి రాజు, పెద్దిరాజు, ఎర్రనూకరాజు, నలనూకరాజు, పోలురాజు, వాళ్ళ 5గురు 5 ప్రాంతాలను పరిపాలించారు. ఆ పరిపాలన చేసే క్రమంలో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రజలకు ఇబ్బంది వస్తే, వాస్తవంగా యుద్ధాలు వారి కాదు, అవతల వాళ్ళ రాజ్యాలు ఆక్రమిస్తామనే దానికి కూడా వాళ్ళు యుద్ధానికి వెళ్ళాల. బట్ మిగతా వారికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా, ఉదాహరణకి సింహాద్రి రాజు తీసుకుంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న కరణాలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని కాపాడడం కోసం వేరే రాజు మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అదే మనం నలనూక రాజు నూజివీడి ప్రాంతానికి వచ్చినప్పుడు
ఆ నూజువీడు రాజులు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలపైన అధిక పన్నులు వేసి వాళ్ళని బాధ పెడుతున్నారంటే ఈయన వాళ్ళపైకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది. అదే విధంగా ఆ పోలురాజు జంగం దేవర్లకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని కాపాడడం కోసం వాళ్ళ కోసం యుద్ధం జరగడం జరిగింది. అదే విధంగా పెద్దిరాజు తన స్నేహితులైన ముదిరాజులకి ఇబ్బంది జరిగితే వాళ్ళ కోసం ఇట్లా యుద్ధం చేయడం జరిగింది. అంటే తమ కులానికే అనే కాకుండా ఎవరికి యుద్ధం వచ్చినా సమస్తం అందరూ బాగుండాలి అనే కాన్సెప్ట్ లో వాళ్ళ వంశం, వాళ్ళ కులం వాళ్ళు పనిచేశారు. అదే విధంగా ఇవాళ కాటమరాజు దగ్గరకు వచ్చేటప్పటికి గోగణాధిపతి అంటే దాదాపు కోట్ల సంఖ్యలో ఆవులకి ఆయన సంరక్షకుడు. ఆ రోజు శ్రీకృష్ణుడు ఏ రకంగా అయితే ఆవుల్ని సంరక్షించాడో ఆ ఆవుల యొక్క అంటే సమస్త దేవతలు గోవులో ఉన్నాయని చెప్తాం. సో ఆ గోవుల్ని పరిరక్షించే క్రమంలో కాటమరాజు కూడా అదే కార్యక్రమాన్ని చేతనెత్తుకున్నాడు. ఆ కాటమరాజు గోగణాధిపతిగా గోవుల్ని సంరక్షిస్తూ ఆ ప్రజల్ని సంరక్షించుకుంటూ ఉండే సందర్భంలో తను నెల్లూరు రాజులతో వచ్చిన యుద్ధంలో తను వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ముందుండి యుద్ధం చేసింది ఎవరంటే, మీరు చిన్నప్పుడు హిస్టరీ బుక్ లో చూసుంటారు, ఖడ్గతిక్కన అనే ఒక స్టోరీ ఉంటది. సో నెల్లూరు రాజులు ఫస్ట్ యుద్ధానికి ఖడ్గతిక్కన్ని పంపిస్తే మన కాటమరాజు చెప్తాడు, విప్రోత్తముడు మీరు బ్రాహ్మలు, నువ్వు యుద్ధానికి వచ్చావు, సో నిన్ను నేను సంహరించి ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని నేను చుట్టుకోలేను, కాబట్టి మీతో నేను యుద్ధం చెయ్యను, దయచేసి యుద్ధానికి మీరు రావద్దు, క్షత్రియుల్ని వేరే వాళ్ళని పంపించండి అని చెప్తాడు కాటమరాజు. సరే ఖడ్గతిక్కన వెనక్కి వెళ్తాడు, ఆయన భార్య తల్లి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన్ని కాదు నువ్వు యుద్ధానికి వెళ్ళమంటే, అప్పుడు కాటమరాజు సరే ఇక బ్రాహ్మణుతో యుద్ధం ఏంటని చెప్పి ఇటు నుంచి కూడా బ్రహ్మరుద్రుడు అనే ఒక బ్రాహ్మణుడిని మళ్ళీ ఆయన మీదకి యుద్ధానికి పంపిస్తారు. అదే విధంగా నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళ పిన్ని మాదిగ సామాజిక వర్గానికి చెందిన బీర్నీడు అనే అతన్ని, చిన్నపిల్లవాడప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే ఆ శ్రీదేవమ్మ అతనికి బీర్నీడికి కుడి రొమ్ము పాలిచ్చి పెంచుతుంది, ఎడమ రొమ్ము పాలిస్తే వేరైపోతారేమో అని మాదిగ సోదరులకి ఈమె కుడి రొమ్ము పాలిచ్చి పెంచితే ఈ సంతతి మొత్తంలో, ఈ 5 అన్నదమ్ముల సంతతి మొత్తంలో కూడా పెద్దవాడు వయసుకి బీర్నీడు. సో ఈ నెల్లూరు రాజులతో యుద్ధ సమయంలో బీర్నీడు ఏం చెప్తాడంటే, మీ పాలిట వచ్చిన యుద్ధం, మీ ఇంట్లో అందరికన్నా పెద్దవాడిని, నన్ను ఇంత జాగ్రత్తగా పెంచారు కాబట్టి మీ పాలిట వచ్చిన యుద్ధానికి నేను మొదలెళ్తాను అని చెప్పి మాదిగ సోదరుడు బీర్నీడు ఆ యుద్ధానికి కాటమరాజు సోదరుల కన్నా కూడా ముందు అతను వెళ్తాడు. వీళ్ళ తరఫున అతని యుద్ధం చేసి యుద్ధంలో ఒరుగుతాడు. సో నేను ఏమంటానంటే, చారిత్రకంగా అన్ని కులాలని కలుపుకుంటూ, అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుంటూ, వీళ్ళ దగ్గర కాటమరాజు దగ్గర మంత్రి వెలమ సామాజిక వర్గానికి చెందిన పద్మనాభ నాయకుడు. సో అందరిని దగ్గరికి తీసినప్పుడు, అదే విధంగా వీళ్ళ యొక్క బావమరుదులు వీళ్ళు తీసుకున్నప్పుడు భక్తిరన్న శైవైటిజం అంటారు, అదే శివతత్వాన్ని ఆయన తీసుకుంటాడు. ఇంకొక బావ పల్లెకొండ వైష్ణవ ఆచారాన్ని పాటిస్తాడు. సో అటు వైష్ణవ ఆచారం, ఇటు శైవాచారం, అదే విధంగా అన్ని సామాజిక వర్గాలని కలుపుకెళ్ళి, అది అంటే ఇది మేడం మీ ముందు పెట్టేది మోస్ట్లీ నాకు ఒక 10% 15% మీ ముందు పెట్టగలుగుతాను. కానీ వెరస్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఈయన శాసనాలు కానీ, ఈయన ఆ రోజు ఈయన పరిపాలన ఉన్న కాయిన్స్ కూడా ఉన్నాయి, అది నంది నాణ్యాలు అంటాం. సో ఆ నాణ్యాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు హిస్టారికల్ గా చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాశస్త్యం కలిగిన రాజు కాబట్టి ఆయన పరిపాలన ఇవాళకి ఆదర్శం. అదే విధంగా దీన్ని నేను ఇక్కడ చెప్తా ఉన్నాను, బహుశా 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం కాటమరాజు తిరునాళ్ళ సందర్భంగా మొట్టమొదటిగా రఘువీరారెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి మన లోకేష్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాటమరాజు తిరునాళ్ళ సందర్భంగా చెప్తూ, లాస్ట్ ఇయర్ ఆయన చేసిన ట్వీట్, అంటే ఉగాది ముందు రోజు కాటమరాజు తిరునాళ్ళు వస్తాయి, రేపు రాబోయే ఉగాది 19, 18వ తారీఖు కాటమరాజు తిరునాళ్ళు. లాస్ట్ ఇయర్ లోకేష్ గారు ట్వీట్ చేస్తూ సేమ్ ఇదే చెప్పారు, ఎప్పుడో 12వ శతాబ్దానికి చెందిన రాజుని ఈ రోజు కూడా ఒక దేవుడిగా పూజిస్తా ఉన్నారు అంటే ఆయన పరిపాలనా దక్షత, ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడో. సో అటువంటి పరిపాలనా దక్షత ఈనాటికి కొనసాగుతుంది కాబట్టి ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ప్రాశస్త్యం మనం అందరం అర్థం చేసుకోవాలనే రకంగా ఆయన ట్వీట్ చేసినప్పుడు, సో అది మీకు అర్థమైంది కాబట్టి, ఆ మహానుభావుడు అంత గొప్పవాడు కాబట్టి ఆయన పేరు మీద ఆయన పాలించిన ఆ ప్రాంతాన్ని కాటమరాజు
జిల్లాగా మేము ప్రకటించాలి అని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. వీళ్ళ ఈవెన్ జానపద హిస్టరీ తీసుకున్నా కూడా 32 వీరగాథలు, ఇతనికి ఉన్నంత జానపద సంపద, జానపద ఇది మరి ఏ రాజుకు కూడా లేదు. అంత పెద్ద చరిత్ర కలిగిన రాజు ఈయన. అదేవిధంగా అనేక తెగల వారు, కొమ్మువారు కావచ్చు, బైండ్ల వారు కావచ్చు, పొడపోతల వారు కావచ్చు, తెరచీరల వారు కావచ్చు, అలా అది అనేక రకాల జానపద కళాకారులు కూడా ఈయన యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని ప్రజల మధ్య ఉంచుతూ వారి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు. సో నేనేమంటా అంటే హిస్టారికల్ గా ఇంత ఇది ఉంది కాబట్టి అది వాళ్ళు కన్సిడర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ, మోరోవర్ ఇక్కడ మనం తెలంగాణకు వచ్చినా కూడా ఇక్కడ గొల్లగట్టు జాతర అని జరుగుతుంది సూర్యాపేట దగ్గర. ఈ గొల్లగట్టు జాతర ఏంటి అంటే వాళ్ళు అక్కడ కొలిచేది ఎవరినంటే కాటమరాజు యొక్క చిన్నాన్న కూతురు అగుమంచమ్మను పూజ చేస్తారు. సో వాళ్ళ కుటుంబంలోకి ప్రజలకి అంత సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి అటు భక్తిరన్నం తీసుకున్నా, పల్లెకొండను తీసుకున్నా, లేకపోతే వీళ్ళ తండ్రులు 5గురిని తీసుకున్నా, కాటమరాజుని తీసుకున్నా, మనం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని జిల్లాల పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి అల్లూరు సీతారామరాజు జిల్లానో, ఎన్టీఆర్ జిల్లానో, వైఎస్ఆర్ జిల్లానో. సో ఈ జిల్లాల పేర్లు ఏ రకంగా వచ్చినాయి అంటే వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన స్వాతంత్ర పోరాటమనో, వాళ్ళు చేసిన పాలననో దానికో మనం గుర్తుగా వాళ్ళకి ఆ పేర్లు పెట్టుకున్నాం. కానీ చరిత్రలోకి వెళ్ళి తిరగేసి చూస్తే ఈ పేర్లు ఏదైతే పెట్టుకున్నామో ఈ 5-6 పేర్లు ఏదైతే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయో ఈ అన్ని క్యారెక్టర్స్ మనకి ఒక్క కాటమరాజులో ఇమిడి కనపడతా ఉంటాయి మేడం. సో మనం పెట్టిన 5-6 క్యారెక్టర్లు కలిపితే ఒక రాజు తయారయ్యి ఆ రాజు ప్రజల యొక్క పూజలు అందుకుంటా ఉన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాజు పేరు మీద ఒక జిల్లా ఉండాలి అనే లక్షలాది మంది కాటమరాజు భక్తుల యొక్క కోరికని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రామకృష్ణ గారు, ఇంత చరిత్ర ఉంది కాటమరాజు గారికి అండ్ మీరు చెప్తున్నట్టుగా ఒక కులానికో, ఒక మతానికో, లేకపోతే ఒక వర్ణానికి సంబంధించో ఈ రాజుని మనం సెపరేట్ చేయలేం. మరి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా, డిమాండ్ గా వినిపిస్తున్నా ప్రభుత్వం ముందుకు రావట్లేదు? కారణాలు ఏమైంటారు? అంటే బహుశా వాళ్ళకి రీచ్ అవ్వాల్సినంతగా వాళ్ళకి రీచ్ అవ్వలేదా, లేకపోతే కన్సిడర్ చేయకూడదు అనుకుంటున్నారా ఏంటి అనేది వాళ్ళ ఆలోచన అని అర్థం కాలేదు. కానీ బట్ లోకేష్ గారు లాస్ట్ ఇయర్ ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన స్టడీ చేయకుండా అంత మంచి ట్వీట్ లోకేష్ గారు చేయలేరు. కాబట్టి మోర్ ఓవర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇవాళ చైర్మన్ గా కూడా నోక్సాన్ బాలాజీ గారు అని అదే ప్రాంతానికి, ఒంగోలు ప్రాంతానికి చెందిన ఆయన ఇవాళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అవసరమైతే మీరు ఒక కమిటీని ఒక వారం రోజుల పాటు శ్రీశైలం నుంచి ఈ ప్రాంతం, నేను చెప్పిన ప్రాంతం మొత్తం, అది పాలేటి గంగ దగ్గర, పంచలింగాల కొండ దగ్గర, గుంటి గంగ దగ్గర, అట్లే మిగతా అంతా ఏది ఆయన శాసనాలు, శ్రీకృష్ణునికి 23వ తరం వాడు అని మనకి గుడ్లూరు దగ్గర గుండ్లపాలెం శాసనం ఉంది. సో అదే విధంగా ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క వంశావళి, దానికి సంబంధించి మొత్తం కూడా భక్తిరన్న తాళపత్ర గ్రంథాల మీద రాయించి పెట్టాడు. ఇవాళ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చాలా జాగ్రత్తగా భద్రపరిచి ఉన్నాయి. ఆ తాళపత్ర గ్రంథాలు తీసి చదవండి. అదే విధంగా గుండ్లపాలెం శాసనాలు ఏం రాసున్నాయి, కృష్ణుని 23వ తరం వాడని రాసున్నాయి, ఆయన యొక్క పరిపాలన ఏం రాసున్నాయి చూడండి. శిథిలావస్థకు చేరుతున్న అతని కోట గాని, లేకపోతే అతను వాళ్ళ చెల్లెలకి నిర్మించి ఉన్న కోటలు గాని, లేకపోతే అతనికి ఉన్న దేవాలయాలు, అతని గంగమ్మ కోసం నిర్మించిన దేవాలయాలు, ఒకసారి అవన్నీ మీరు ఏదైనా కమిటీ వేసి ఒక వారం రోజుల పాటు తిప్పి ఆ మొత్తం హిస్టరీ తీసుకున్నా కూడా మీకు ఇంకా లోతుగా మీకు అర్థమవుతుంది. అవసరమైతే ఒక రోజు అసెంబ్లీలో చర్చ కూడా పెట్టుకోండి. తర్వాత నిర్ణయానికి రండి. పెట్టొచ్చా పెట్టకూడదా, వీళ్ళ యొక్క డిమాండ్ సరైంది కాదా అనేది నిర్ణయానికి ఆ రోజుకి వస్తే ఖచ్చితంగా అప్పుడు ఇదంతా లోతుపాతులు అర్థం చేసుకున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఆ జిల్లాని అదే వీళ్ళు అనుకున్న కొంత ప్రాంతాన్నే కాకుండా వాళ్ళు కనుక అనాలిసిస్ చేస్తే ఆ ప్రాంతాన్ని ఇంకా విస్తరించి కూడా ఆయన పేరుని ఆ జిల్లాకి పెడతారనే నమ్మకం కూడా నాకు ఉంది. వన్స్ దే నీడ్ టు డూ ద స్టడీ. ఇంకొక విషయం కూడా ఏంటంటే మేడం, ఇంత గొప్ప రాజు యొక్క చరిత్రని వీళ్ళు ఒకసారి వెలికి తీసి బయటికి ఒక్కసారి ప్రాచుర్యంలో కనుక తీసుకొస్తే
అది మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గ్లోరీని కూడా పెంచుతుంది. బికాస్ మా ప్రాంతాన్ని, మా రాజ్యాన్ని, మా ఇంత గొప్ప రాజు పరిపాలించాడు, ఇంత సమతుల్యతతో సామాజిక న్యాయంతో పరిపాలించాడు మా ప్రాంతానికి సంబంధించిన రాజు అని చెప్పుకున్నప్పుడు రాష్ట్రం యొక్క ఖ్యాతి కూడా పెరుగుతుంది అనేది నా యొక్క ఆలోచన. సో అందుకోసంగా కూడా వీళ్ళు డీప్ స్టడీ చేసి ఆ ప్రాంతాన్ని ఆయన పేరు మీద పెట్టి అదే విధంగా రాష్ట్రం యొక్క చరిత్రను కూడా, ఖ్యాతిని కూడా పెంచే విధంగా చేయాలి అని కోరుతా ఉన్నాను. రామకృష్ణ గారు, అసలు చెయ్యాలి అనే ఆలోచన ఆ ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా స్క్రూటినీ చేస్తారు. ఏం జరిగిందనేది ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు, అసెంబ్లీలో చర్చించడం, ఏమైనా సరే ఆలోచన వస్తే నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఇంత చరిత్ర ఉంది కాబట్టి మేబీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయేమో. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మీ వీడియో ఖచ్చితంగా వాచ్ చేస్తే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి నాకైతే వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అవుతారు, అది పేరు పెడతారు అని నమ్మకం అయితే ఉంది మేడం. అంటే ఎక్కడో చోట వాయిస్ అయితే స్టార్ట్ కావాలి కదండి. షూర్. ఆ వాయిస్ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు. మీరు అన్నట్టుగా అసలు ఏం జరిగింది ఏంటి ఇవన్నీ తెలుసుకున్నారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇంకా అది చేయాల్సింది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ గారు.